ప్రార్థన చేసుకొని ఈ దినము ఆరాధనని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు ప్రభువా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా మీరు సకాలంలో మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను, క్రమముగాను, నీకు మహిమకరంగాను ప్రభువా మీరు జరిగించుకోండి. ప్రతి విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభువా మీరే కృప చూపించండి, సహాయం చేయండి. ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయమని మీ కృపగల హస్తాలకు ప్రభువా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభువుని ఆరాధిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి 7 వచనాలు మనం చదువుకుందాం. నిజానికి ఇది అంతా ఒక వచనంలానే ఉంటుంది కదా. ఈ దినం మన కొరకు అనుగ్రహించబడిన వాక్య భాగం లూకా సువార్త 2వ అధ్యాయము 1-7 వచనంలో ఉత్తరప్రచుత్రంలో చదువుకు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగస్తు వలన ఆజ్ఞ ఆయను. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. వారక్కడున్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభువా నిన్ను స్తుతించుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి ప్రభువా మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించినందుకు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. యోగ్యమైన రీతిలో నీ బలం సమీపించటకు మీరు కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ నెలంతట్లో కూడా మనము క్రిస్మస్ సీజన్లో ఉంటాం కాబట్టి మరి యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకములకు వచ్చారనేటువంటి అనేకమైన అంశాలు మనము ఈ నెలలో మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి భాగం నుండి లూకా సువార్త 2వ అధ్యాయంలో నుండి దేవుడు గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ అన్యూజువల్, అంటే మనము ఊహించినటువంటి కార్యములు దేవుడు చేసేటువంటి వాడు, లేదంటే మనము ఊహించని విధంగా దేవుడు తన ప్రత్యక్షతను మన జీవితాల్లో అనుగ్రహించేటువంటి వాడు అనేటువంటి వాస్తవాన్ని మనము చదువుకున్నటువంటి ఈ భాగంలో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. మనం చదువుకున్నటువంటి ఈ 7వ వచనంలో గనక గమనిస్తే అక్కడ ఏమని రాయబడింది? తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇక్కడ ఈ వచనం చదివేటప్పుడు మనకు అర్థమవుతోంది, దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ దిస్ పిక్చర్. అనంతుడైనటువంటి దేవుడు, సర్వమును సృష్టించినటువంటి ఈ దేవుడు ఈ లోకములోకి వచ్చినటువంటి ఆ వైనము గనక మనం గమనిస్తే యూజువల్ గా జరిగేటువంటి ప్రక్రియ కాదది. ఎందుకంటే ప్రపంచ మానవ చరిత్రలో పశువుల తొట్టిలో పరుండబెట్టినటువంటి వాడు యేసు ప్రభు ఒక్కడే, ఇంకెవరు కూడా పరుండబెట్టలేరు. ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు యొక్క జీవితంలో చాలా క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఆయన పుట్టిన దగ్గర నుండి కూడా ఆయన చనిపోయేంత వరకు చాలా రిపీటెడ్ గా మనకు కనపడేటువంటి అంశం ఏంటో తెలుసా? స్థలము లేనందున. చూసారా, పుట్టుకలో ఆయనకి ఏముంది? స్థలము లేదు. తర్వాత యేసుప్రభువు ఆయన స్వయంగా ఏమన్నాడు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు స్థలం లేదు. అంటే ఇప్పుడు యేసుప్రభువు స్థలం కొనుక్కోలేదా? యేసుప్రభువు ఇల్లు లేదా?
సో ఇప్పుడు యేసుప్రభు వారి యొక్క అవసరత, ఆయనకి ఒక స్థలము కొనుక్కొని దాంట్లో ఇల్లు కట్టుకునేటువంటి అవసరం ఉంది ఆయనకి? చెప్పండి, ఎక్కడ స్థలం లేదు ఆయనకి? మనుషులలో ఆయనకి స్థలం లేదు. నేనంటాను, క్రిస్మస్లో ఉన్నటువంటి ఒక పారాడాక్స్ ఏంటో తెలుసా? ద క్రియేటర్ డస్ నాట్ ఫైండ్ ద ప్లేస్ అమాంగ్ హిస్ క్రీచర్స్. మానవుని జీవితంలో ఉన్నటువంటి విచారం ఏంటంటే, మనకన్నిటికీ సమయం ఉంది, మనకన్నిటికీ స్థలాలు ఉన్నాయి, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకే మన జీవితంలో స్థలము లేదు. మన ఇంట్లో ఆయనకి స్థలం ఉంది, ఎందుకంటే ఈ నెలలో అందరూ డెకరేషన్లు చేసుకుంటారు, క్రిస్మస్ ట్రీలు పెట్టుకుంటారు, లైటింగ్లు పెట్టుకుంటారు, ఇళ్లలో స్థలం ఉంది. అవునా? చర్చిల్లో స్థలం ఉంది ఆయనకి. ఆల్రెడీ డెకరేషన్ బీభత్సంగా కనబడుతుంది కదా. ఈ సంవత్సరం మొత్తం లైటింగ్ అంతా మార్చేటప్పటికి అసలు చర్చ్ అంతా వెలిగిపోతుంది. అవునా? కానీ ఇప్పుడు యేసుప్రభు వారి స్థలం ఎక్కడ కోరుకుంటున్నాడు? మీ ఇళ్లలోనా, లేదంటే చర్చ్ బిల్డింగుల్లోనా? ఆయనకి స్థలం ఎక్కడికి కావాలి కదా? మనుషులలో ఆయనకి స్థలము లేదు. నేనంటాను, క్రిస్మస్ యొక్క పారాడాక్స్ ఇదే. వై ద క్రియేటర్ డజంట్ హ్యావ్ అ ప్లేస్ అమాంగ్ హిస్ క్రీచర్స్. మనమంతా ఆయన సృష్టి అయినప్పుడు, ఈ సృష్టి అంతటినీ కూడా దేవుడు మన కొరకు కలగజేసినప్పుడు, మరి అటువంటి సృష్టికర్తకు ఎందుకు స్థలము లేకుండా పోయింది? ఇటువంటి పరిస్థితి ఎందుకు సంభవించింది? ఈ రోజు కూడా మనము ఇక్కడ అనేక మంది మనం కూర్చుకుంటున్నాం, కానీ చాలా మంది జీవితాల్లో యేసయ్యకి స్థలం లేదు. దేర్ ఈస్ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్. మన రిలీజియస్ యాక్టివిటీస్ కి ప్లేస్ ఉంది, మన చేసేటువంటి కార్యక్రమాలకి ప్లేస్ ఉంది, కానీ బట్ యేసుక్రీస్తు వారికి మన జీవితాల్లో స్థలము లేదు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది మీ జీవితాల్లో ప్రభు వారికి చోటిచ్చారు? ఎంతమంది ప్రభువుతో మీరు సన్నిహితంగా మీరు జీవించగలుగుతున్నారు? ఎంతమంది మీ పాపములు ఒప్పుకొని ప్రభువుని రక్షకునిగా స్వీకరించి ఆయనకు స్థలం ఇచ్చి మీ జీవితాల్లో మీరు కొనసాగుతున్నారు? నేను అంటున్నాను, ఆ ప్రశ్న మనం వేసుకోవాలి. యేసుక్రీస్తు వారి జీవితంలో గనక మనం గమనిస్తే, he did not have any place for himself. ఒక ఆయన అంటాడు, the only place that Jesus had was only on his cross. యేసు ప్రభువారు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయనకి దొరికినటువంటి ఏకైక స్థలం ఏంటో తెలుసా? ఆయన వేయబడినటువంటి సిలువ. అంటే మానవుని యొక్క రిజెక్షన్ ఎట్లాగుంటుందో, మానవుని యొక్క తిరుగుబాటు ఎట్లాగుంటుందో, మానవుడు దేవుణ్ణి ఏ రకంగా ఆయన ఏమంటారు, మానవుడు దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉండగలవాడో ఆ విషయం అంతా కూడా ఆ సిలువ చూపిస్తా ఉంది. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ జీసస్ హ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్. అమ్మా, ఉదయకాశంలో గమనించండి, యేసుక్రీస్తుకు కావాల్సింది మన కార్యక్రమాలు కాదు, మన హడావిడి, మన ఆర్భాటం కాదు. ఆయనకి కావాల్సింది మన జీవితాల్లో స్థలం. అందుకనే ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? ప్రభువు హృదయం తలుపు యొక్క దగ్గర నిలబడి ఆయన తట్టుచున్నాడు. దేనికి తడుతున్నాడు? ఆ హృదయంలో అన్నీ ఉన్నాయంట యేసు ప్రభు తప్పితే. మనం ఏం చేసాం? హృదయంలో అన్నీ పెట్టుకొని యేసు ప్రభుని మటుకి బయట నుంచో పెట్టాం. అందుకని యేసు ప్రభు వారు ఆయనకి స్థలం లేకుండా పోయింది మన జీవితాల్లో. నేను అంటున్నాను, ఈ క్రిస్మస్ సీజన్ లో వీ నీడ్ టు అండర్స్టాండ్, డూ యూ హ్యావ్ ప్లేస్ ఫర్ జీసస్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఇన్ యువర్ లైఫ్? మన జీవితాల్లో ప్రభువుకి స్థానం ఉందా? నేనంటాను, దేవుని వాక్యం యొక్క ఫోకస్ ఎందుకు? యేసుక్రీస్తు ఇంత ఉన్నతమైనటువంటి దేవునికి
ఎందుకు మన జీవితాల్లో స్థలము లేదు? అది చాలా విచారకరమైనటువంటి, దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటో తెలుసా? దేవుని వాక్యములో మీరు 66 పుస్తకాల్లో మొదటి నుండి చివరి వరకు గనక గమనిస్తే, ద ఫోకస్ వాస్ నాట్ ఆన్ ఆడమ్ ఇన్ ఈడెన్ బట్ జీసస్ ఇన్ గెత్సెమనే. దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత ఆదాముని దేవుడు ఏదైనా తోటలో పెట్టడం కాదు. యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ఆయన పడినటువంటి ప్రయాస. నిజానికి దేవుని యొక్క ప్రేమ మన పట్ల ఎంత ఉన్నతమైనది అనేటువంటిది ఆలోచిస్తే, చాలాసార్లు ఈ సృష్టి అంతటిని దేవుడు ఎవరి కోసం చేశాడు? ఎవరి కోసం చేశాడు? తన కోసం చేశాడా? ఏమా, దేవునికి స్థలం కావాలి, దేవుని పరలోకం సరిపోదా? దేవుడు ఎక్కడ ఉంటాడు? అంతటా ఉంటాడు, రైట్? మరి ఇప్పుడు సృష్టిని దేవుడు ఎవరి కోసం చేశాడు? ఆదాం కోసం చేశాడు. మనము ఈ సత్యాన్ని మనం గమనించాలి. మనము మన ఇంటికి గనక ఎవరన్నా ఒక విలువైనటువంటి గెస్ట్ వస్తే మనం ఏం చేస్తాము? ముందుగానే అన్ని జాగ్రత్తగా సమకూర్చుకొని రెడీ చేసి పెట్టుకుంటాం. కారణం ఏంటి? ఆ గెస్ట్ చాలా విలువైనటువంటి వాడు. దేవుడు మానవుడిని కలగజేయకముందు మానవుడు అనేటువంటి విలువైనటువంటి వాడు ఈ లోకంలోకి రాబోతున్నాడు గనక ఆ విలువైనటువంటి గెస్ట్ కోసం దేవుడు ఇంత అద్భుతమైన సృష్టిని సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం. అంటే సచ్ ఎ వాల్యూ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఆన్ హ్యూమన్ లైఫ్. నాకు ఈ క్రిస్మస్ లో ఉన్నటువంటి ఒక అర్థం కాని విషయం, ఈ రోజంతా కూడా అర్థం కాని విషయాలే మాట్లాడతాను నేను, బికాస్ మై హోల్ సబ్జెక్ట్ ఈస్ ఆన్ ద క్రిస్మస్ పారాడాక్స్. అర్థం కాని విషయం ఏంటో తెలుసా? ఎందుకు పనికిరానటువంటి మానవుని దేవుడు కలగజేసినప్పుడు ఇంత అద్భుతమైనటువంటి సృష్టి, ఇంత అద్భుతమైనటువంటి తోట దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఆదాంకి ఇచ్చాడు. మరి తన ఒక్కగానొక్క కుమారుని లోకంలో పంపించినప్పుడు ఆయనకి ఏమిచ్చాడు? సిలువనిచ్చాడు. మీకు అర్థమైంది ఆ పారాడాక్స్? నిజానికి ఎవరికి ఎక్కువ స్థానం ఉండాలి? మనకా యేసయ్యకా? ఏమా సృష్టిలో మనం విలువైనటువంటి వాడమా? యేసు ప్రభువు వారు విలువైనటువంటి వాడా? ఆయన ఎవరు? ఒక్కగానొక్క కుమారుడు, అద్వితీయ కుమారుడు. అంటే దేవుడు ఆదామును కలగజేసి ఏదేను తోటలో అద్భుతమైనటువంటి వాతావరణంలో పెడితే తన కుమారుణ్ణి గెత్సెమనే తోటలో నలగొట్టాడు దేవుడు. ఎవరి కొరకు తెలుసా? మన కొరకు. నిజానికి మానవుని కలగజేయటం ద్వారా దేవుడు మానవునికి ఆశీర్వాదము, స్వేచ్ఛనిచ్చాడు ఏదేను తోటలో కదా. ఏమని రాయబడింది? దేవుడు వారిని ఆశీర్వదించి ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఈ భూమిని నింపండి. గాడ్ బ్లెస్ దెమ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. అంతేకాదు, ప్రభు అన్నాడు ఈ తోటలో మీరు ఏ పండైనా తినవచ్చు. గాడ్ గేవ్ దెమ్ ఫ్రీడమ్ టు ఈట్ ఎనీథింగ్. కానీ తన ఒక్కగానొక్క కుమారుడు ఈ లోకంలోకి వస్తే దేవుడు ఆయనకి భయంకరమైనటువంటి అవమానం, భయంకరమైనటువంటి సఫరింగ్ అనేటువంటిది దేవుడు ఆయనకి నిర్దేశించాడు. ఆ కాంట్రాస్ట్ మీరు గమనిస్తున్నారా? దేవుడు మానవుని కలగజేసినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఇచ్చాడు? దేవుడు తన కుమారుని ఈ లోకంలో పంపించినప్పుడు కదా, ఒకగానొక కుమారుడు వస్తే ఎక్కడ ఉండాల్సి వచ్చింది? ఆయనకి స్థలము లేనందున ఆయనను ఎక్కడ పెట్టాడమ్మా? పశువుల తొట్టిలో పెట్టాడు. నేను అనుకుంటాను ఏ మానవుడు కూడా పశువుల తొట్టిలో పుట్టల. కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టాం మనం, అవునంటారా కాదంటారా? అయితే ప్రైవేట్ హాస్పిటల్ లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్, అంతేగాని పశువుల తొట్టిలో ఎవరు పెట్టబడ్డారమ్మా? అంటే ఆ కాంట్రాస్ట్ కనుక మనం గమనిస్తే, యేసుక్రీస్తు వారు వెళ్ళినటువంటి ఆ పరిస్థితి కనుక మనం గమనిస్తే, యేసుక్రీస్తు వారిని దేవుడు ఏ రకంగా హెచ్చించాడు?
పాత నిబంధన అంతట్లో కూడా యేసుక్రీస్తు కొరకు వాళ్ళు ఎదురు చూశారు. జీసస్ వాజ్ ప్రెడిక్టెడ్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. పాత నిబంధనలో 39 పుస్తకాల్లో ఆది కాండం మొదలుకొని చివరున్నటువంటి మలాకీ గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రతి పుస్తకంలో కూడా యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు వాళ్ళు ఎదురు చూశారు. మనం సువార్త భాగం దగ్గరికి వచ్చేటప్పటికి కుమారుడు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. మనము అపోస్తుల కార్యాలకు వెళ్తే కుమారుడు ఆయన ప్రకటించబడ్డాడు. మనము ఆ పత్రికలకు వెళ్తే యేసుక్రీస్తు యొక్క జీవితం గాని, లేదంటే ఆయన శిలువ యొక్క ఔన్నత్యము, లేదంటే ఆ విశిష్టత అనేటువంటిది ఆ యొక్క పత్రికల్లో వివరించబడింది. ఆ మాటకు వస్తే చివరి పుస్తకం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు వారు తిరిగి రాబోతున్నాడు అనేటువంటి సత్యం హైలైట్ చేయబడింది. అంటే ఈ 66 పుస్తకాల్లో కూడా ఎవరి గురించి ఎక్కువ ఎంఫసైజ్ చేయబడిందంటే ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ ద సన్ ఆఫ్ గాడ్ హూ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు దేవుని యొక్క అద్వితీయ కుమారుని యొక్క ప్రస్తావన అనేటువంటిది మనం 66 పుస్తకాల్లో చూస్తాం. ఆ మాటకు వస్తే నేను అంటాను, యేసుక్రీస్తు వారు హీ వాజ్ ద ఫస్ట్ క్రాస్ కల్చరల్ మిషనరీ. సర్వసాధారణంగా మనం మిషన్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళేటువంటి వారిని మిషనరీస్ అని అంటారు. ఎందుకంటే సపోజ్ ఒక సంస్కృతిలో వారు పుట్టి, ఒక సంస్కృతిలో వారు ఎదిగి, వారు తెలియనటువంటి ఒక సంస్కృతిలోకి వెళ్ళి అక్కడ ప్రజల మధ్యలో పనిచేయటం అనేటువంటిది, దట్ ఈస్ వాట్ ఏ క్రాస్ కల్చరల్ మిషనరీ డస్. క్రిస్మస్ లో యేసుక్రీస్తు వారు మొట్టమొదటి క్రాస్ కల్చరల్ మిషనరీగా వచ్చాడు. నేను అనుకుంటాను, పరలోకంలో ఉన్నటువంటి కల్చర్ వేరు, పరలోకంలో ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఆ కల్చర్ని, ఆ పరిస్థితిని దాటుకొని యేసుక్రీస్తు వారు ఎక్కడికి వచ్చాడు? ఈ భూలోకంలోకి వచ్చాడు. అంటే క్రిస్మస్ లో ద ఫస్ట్ క్రాస్ కల్చరల్ మిషనరీ ఎవరు ఇక్కడ? యేసు ప్రభువు వారు. ఆయన పరలోకంను విడిచిపెట్టి, ఆ సంస్కృతిని వదిలిపెట్టి, ఆ దైవత్వాన్ని వదిలిపెట్టి, ఆ యొక్క మహత్యాన్ని వదిలిపెట్టి ఆయన ఏం చేశాడు? దాన్ని దాటుకొని మన దగ్గరకు ఆయన రిక్తుడై, ఆయన దాసునిగా ఈ లోకంలో ఆయన జన్మించాడు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ క్రిస్మస్. సర్వసాధారణంగా ఈ లోకంలో మనము కలిగి ఉన్నటువంటి భావాలు గనక గమనిస్తే, ఉదాహరణకి మన జీవితాల్లో మెటీరియల్ సక్సెస్ అనేటువంటిది రావాలనుకోండి. అంటే మన దగ్గర ఉన్నటువంటి వస్తువులో, మన దగ్గర ఉన్నటువంటి డబ్బులో, మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులో మనము పెంచుకోవాలనుకోండి అమ్మా, అప్పుడు ఏం చేయాలా? దాచిపెట్టడం నేర్చుకోవాలా. మీరు ఎంత దాచిపెడితే అంత పెంపొందించుకుంటారు. సొలొమోన్ అన్నాడు, ఈ మనుషులకి తెలివితేటలు లేవు, ఎందుకంటే వాళ్ళు దాచిపెడతారు, ఇంకొకడు వచ్చి అనుభవిస్తాడు. జ్ఞానం లేదు మనకి కదా. మనం ఏం చేస్తాం? దాచిపెడతాం, ఇంకొకరికి నువ్వు అనుభవించు. నా మాట మీకు అర్థమవుతుందా? నువ్వు అనుభవించలేని ఆస్తి నీకు ఎందుకమ్మా? మాట్లాడరే. నువ్వేం కడుపు కొట్టుకొని బతుకుతావు, నువ్వేం పచ్చడి మెతుకులు తిని బతుకుతావు, కానీ నువ్వు ఎవరి కోసం కూడబెడుతున్నావు? ఎవరి కోసం కూడబెడుతున్నావు? ఇంకొకటి కోసం. అది బుద్ధిహీనత కాదు? మాట్లాడరే. అంటే మన సక్సెస్ డెఫినేషన్ ఏంటో తెలుసా? ఎంత దాచిపెడితే అంత సక్సెస్. ఎంత దాచిపెడితే అంత సక్సెస్. చివరికి డెత్ బెడ్ మీద అంతా వదిలిపెట్టిపోతావు. అది మన సక్సెస్. నువ్వు జీవితం అంతా కష్టపడి సంపాదించి దాచిపెట్టి చివరికి దాన్ని వదిలిపెట్టి వెళ్తాం నీ జీవితంలో సక్సెస్ యొక్క సారాంశం. ఈజ్ దట్ సక్సెస్? ప్రభు దగ్గరికి రండి. ఆయన ఏమన్నాడు? పుచ్చుకొంట కంటే ఇచ్చుట ధన్యం. అంటే ఇప్పుడు దేవుని యొక్క క్యాలెండర్లో ఏం చేయాలా? దాచుకోవాలా, ఖర్చు పెట్టాలా? ఎవరు మాట్లాడలేదు. దాచుకోవాలా, ఖర్చు పెట్టాలా? యేసు ప్రభు దగ్గర గాడు వచ్చాడు.
ఎవడు? రిచ్ యంగ్ రూలర్ వచ్చాడు. వాడు ధర్మశాస్త్రాన్ని అద్భుతంగా పాటించాడు కదా. కానీ డబ్బు మీద వాడుకున్నటువంటి ప్రేమ చివరికి దేవుని వదిలిపెట్టేటట్టు చేసింది. యేసుప్రభువు వారు ఏమన్నాడు? నీకు కలిగినది పోయి నువ్వు ఇచ్చేసిరా అన్నాడు. ఒక మాట చెప్పాలంటే ఇచ్చేసిరా అన్నాడు. వీడేమన్నాడు? అమ్మమ్మో ఎట్లాగా? నా డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ ఏంటి? మీ ఇంట్లో ఎంత సామాన్ ఉందో చూడాలంటే మీ అటకలు తీసి చూడాలి. అసలు కొన్ని 20 ఏళ్ళ నుండి ఉంటాయి సామాన్లు. మళ్ళీ భలే గొప్ప చెప్పుకుంటారు, నా పెళ్ళైనప్పుడు తీసుకుందండి. ఎందుకు అక్కడ ఉంది? నువ్వు పెళ్ళప్పుడు తీసుకున్నటువంటి నీ ఇత్తడి చెంబులు, నీ ఆ గంగాళాలు అవన్నీ ఎక్కడున్నాయమ్మా? అటకలో కాపురం చేస్తున్నాయి అవి. ఎన్నేళ్ళ నుండి నువ్వు సాధించేది అవి అటకలో పెట్టి తీసి ఇంకోటికి ఎవరాదా ఉపయోగించుకుంటాడు? కుదరదు. ఎందుకు? మన డెఫినిషన్ ఆఫ్ సక్సెస్ ఏంటి? ఎంత దాచుకుంటే అంత సక్సెస్. బుద్ధిహీనత. గాడ్స్ డెఫినిషన్ ఆఫ్ సక్సెస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అందుకే దేవుడు ఆయన తన దగ్గర ఏది ఉంచుకోకుండా ఇచ్చేశాడు. చివరికి తన కుమారుని కూడా ఇచ్చేశాడు. ఉంచుకోలే తన దగ్గర. మరి ఇప్పుడు దీన్ని ఏమందాం? సక్సెస్ అందామా? ఒకవేళ ఈ లోకంలో నీకు అపోజిషన్ పెరిగిపోతుంది అనుకో, ముఖ్యంగా రాజకీయాల్లో, అప్పుడు ఏం చేయాలా? నువ్వు పైకి రావాలంటే ఏం చేయాలా? అపోజిషన్ని అణగదొక్కాల. కానీ దేవుడు ఏమన్నాడు? నీ శత్రువుని ప్రేమించమన్నాడు. అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, మన డెఫినేషన్స్ ఎట్లాగా ఉన్నాయి, దేవుని డెఫినేషన్స్ ఎట్లాగా ఉన్నాయి. వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ డీలింగ్ విత్ యువర్ ఎనిమీస్? ఆర్ ఎవరైతే నీతో ఏకీభవించరో వాళ్ళతో నువ్వు చేసేటువంటి నీ యొక్క రెస్పాన్స్. ఒకవేళ నువ్వు ఉన్నటువంటి ఈ కార్పొరేట్ కల్చర్లో నువ్వు ఉన్నతమైన శిఖరానికి నువ్వు వెళ్ళాలంటే నీ వర్క్ ప్లేస్లో ప్రపంచం ఏం చెప్తా ఉంది? ఇతరుల మీద నువ్వు ఆధిపత్యం చేయాలి, ఇతరుల మీద నువ్వు అధికారాన్ని కలిగి ఉండాలి. యేసుప్రభువు అన్నాడు, లేదు లేదు, నువ్వు పరిచర్య చేస్తేనే నువ్వు నాయకుడు అవుతావు. ఈ లోకంలో నిత్య జీవాన్ని సంపాదించుకోవటానికి పని చేయాలి అని కోరుకుంటున్నాం. నిత్య జీవం సంపాదించుకోవటానికి నేను ఏం కష్టపడాలి, ఏ కొండెక్కాలి, లేదంటే ఏమి గొప్ప పని నేను చేయాలి, మతపరమైనటువంటి కార్యక్రమాల కొరకు మనం చూస్తూ ఉంటున్నాం. కానీ దేవుడు అన్నాడు, నిత్య జీవం అనేటువంటిది నువ్వు బహుమానంగా పొందుకునేది. యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ టు రిసీవ్ ఇటర్నల్ లైఫ్. ఇటర్నల్ లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుడు నిత్య జీవితాన్ని బహుమానంగా ఇస్తాడు. అంటే జాగ్రత్త వినండి, ఈ లోకంలో మనము జీవించేటువంటి ఫోకస్ కానీ గోల్స్ కానీ అవి వేరుగా ఉన్నాయి. దేవుని వాక్యము చెప్పేటువంటి ఆ గోల్స్ కానీ ఆ ఫోకస్ కానీ వేరుగా ఉంది అనేటువంటి సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. నీకు ఏది తోస్తే అది చేసుకుంటూ వెళ్ళటము అంటే, నీకేదైతే న్యాచురల్గా నీ జీవితంలో ఉన్నటువంటి ఇంక్లినేషన్స్ ఏదైతే ఉన్నాయో, థాట్స్ ఏదైతే ఉన్నాయో, గోల్స్ ఏదైతే ఉన్నాయో, డిజైర్స్ ఏదైతే ఉన్నాయో, వాటిని పర్స్యూ చేసుకుంటూ వెళ్ళటమే సక్సెస్ అని అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యము ఏం చెప్తుందో తెలుసా? నువ్వు న్యాచురల్గా వెళ్ళేదానికి నువ్వు విరుద్ధంగా వెళ్ళినప్పుడే నువ్వు దేవుని కొరకు బతకగలుగుతావు. ఈ లోకంలో అందరూ చేసినట్లు నువ్వు చేస్తే నువ్వెప్పుడు దేవుని కొరకు నువ్వు వాడబడలేవు. అందరూ చేసేదానికి భిన్నంగా నువ్వు జీవించగలిగితేనే, అందరూ చేసేదానికి భిన్నంగా
నువ్వు పనులు చేయగలిగితేనే నువ్వు దేవుని చేతిలో వాడబడతావు అనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించాల్సినటువంటి టైం వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారిని చక్కగా ఒక యాజకుని కుటుంబంలో దేవుడు ప్లేస్ చేస్తుంటే బాగుండేదిగా. అప్పుడు చిన్నప్పటి నుండి ఆయన దేంట్లో పెరిగేవాడు? ప్రీస్ట్లీ యాక్టివిటీస్లో కదా. టెంపుల్లో ఎటువంటి సాక్రిఫైసెస్ చేయొచ్చు, టెంపుల్లో ఎటువంటి నిబంధనలు చేయొచ్చు. సమూయేలుని దేవుడు తీసుకొచ్చి ఏలీ ఇంట్లో పెట్టినట్లుగా యేసు ప్రభువుని తీసుకెళ్ళి ఎందుకు ఒక యాజకుని ఇంట్లో పెట్టలేదు దేవుడు? పోనీ యేసు ప్రభువుని తీసుకెళ్ళి ఒక శాస్త్రి ఇంట్లో పెట్టవచ్చు కదా. చిన్నప్పటి నుండి ధర్మశాస్త్రం నేర్చుకోవటానికి, ఎందుకంటే శాస్త్రులు దేంట్లో నిష్ణాతులు? వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఈ చివరి నుండి ఆ చివరి వరకు వాళ్ళు అద్భుతంగా వివరిస్తారు, పాటించరంతే. నా మాట మీకు అర్థమవుతుందా? అమ్మ, మనకు వివరించే వాళ్ళు అక్కర్లా, మనకు పాటించేవాళ్ళు కావాలి. యేసు ప్రభు జన్మించినప్పుడు హేరో దగ్గరకు వచ్చి అద్భుతంగా రిఫరెన్స్ చెప్పేశారు వీళ్ళు. ఏమన్నారు? అసలు మెస్సయ్య అనేటువంటి వాడు పుడితే ఎక్కడ పుట్టాలి? యూదయ దేశపు బెత్లెహేములోనే అని బైబిల్ వరుసగా చెప్పేశారు. ఏలైనగా యూదయ దేశం బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంతమైన అల్పమైన దానివి కాదు, ఇశ్రాయేలును పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త అయిన మీకా ద్వారా తెలియజేయబడింది. రిఫరెన్స్ చెప్పారు. మరి నువ్వు ఎందుకు కదా బెత్లెహేంకి? బుద్ధి లేనోడా, వెళ్ళావు బెత్లెహేంకి? యేసుప్రభు వారు బెత్లెహేంలో పుట్టాడని సంగతి నీకు అంత లాభం, నీకు బైబిల్ వర్స్ తెలిస్తే ఎందుకెళ్ళా యేసుప్రభుని చూడటానికి? పోనీ యేసుప్రభు వారిని తీసుకెళ్ళి ఒక పరిసయ్యుని ఇంట్లో పెట్టొచ్చుగా. పరిసయ్యులు వాళ్ళు మతం విషయంలో నిష్ణాతులు. నా మాట మీకు అర్థమవుతుందా? మతం అనేటువంటి చివరికమ్మా మనల్ని స్వనీతి పరులు చేస్తుంది, సెల్ఫ్ రైచియస్ అంటారు. అంటే ఉదాహరణకి చెప్తాను చూడండి. నేను గనక రోజుకి ఒక గంట సేపు బైబిల్ చదివే అలవాటు నాకు ఉందనుకో, నా పక్కనోడు వాడు విశ్వాసే, కానీ వాడికి గంట సేపు బైబిల్ చదివే అలవాటు లేదు. వాడు 10 నిమిషాలు బైబిల్ చదివేసి వెళ్ళిపోతున్నాడు అనుకో, ఇప్పుడు నా కళ్ళకి వాడు ఎట్ట కనబడతాడు? వాడు ఎట్ట కనబడతాడు చెప్పండి? పాపిలా కనబడతాడు. నేను ఒకవేళ దానియేలులాగా రోజుకి ముమ్మార్లు ఆ కిటికీలు తెరుచుకొని ఆ మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేసే అలవాటు నాకు ఉందనుకో, పాప నా పక్కనోడు వాడు రోజుకి ఒక పావు గంట ప్రార్థన చేస్తాడు అనుకో, ఇప్పుడు నా కళ్ళకి వాడు ఎట్ట కనబడతాడు? మాట్లాడరే, కనపడరా? మీరు మాల్ కూర్చున్నారు కానీ అసలు చర్చిలో అందరినీ బలి ఎస్టిమేట్ చేస్తారు తెలుసా మీరు? అసలు మీకు ఛాన్స్ ఇవ్వాలే కానీ ప్రతి ఒక్కళ్ళు హిస్టరీ చెప్తారు. మీరు ఏమండి ఆడు పలానండి, వీడు పలానండి, వీడు పలానండి. కారణం ఏంటి? మన అబ్జర్వేషన్ ఎప్పుడు పక్కనోడు గురించే. పరిశీలీళ్ళు బుద్ధి లేని పరిశీలీళ్ళు. పరిసేటప్పుడు కూడా ఏమనుకుంటాడు? నేను కరెక్ట్, నేను దశంభాగం ఇస్తున్నాను, ఇదిగో నేను మతపరంగా అన్ని చేస్తున్నాను. చివరికి వీడు ఎంత కరెక్ట్ అనుకున్నా అంటే యేసు ప్రభు కంటే కరెక్ట్ అనుకున్నాడు వీడు. మాట్లాడరే, బీ కేర్ఫుల్. నీ భక్తి గనక నిన్ను పరిసైండు చేస్తే అంతకంటే ప్రమాదం వేరొకట్లేదు. చివరికి యేసు ప్రభువుని పట్టుకొని ఏమన్నారు? ఆయనకి ఏంటండి విశ్రాంతి దినం పాటించడం ఆయనకి రాదు, ఆయన ఏం మెస్సయ్యా అన్నారా లేదా? సో యేసు ప్రభు వారి మీద కూడా నింద వేసేటువంటి స్థాయికి వీళ్ళ నీతి ఎదిగిపోయింది, స్వనీతి. మరి యేసు ప్రభు వారిని తీసుకెళ్ళి ఒక పరిసయ్యుని ఇంట్లో పెట్టలా, చూసారా? ఒక శాస్త్రి ఇంట్లో పెట్టలేదు ధర్మశాస్త్రం నేర్చుకోవటానికి, ఒక పరిసయ్యుని ఇంట్లో పెట్టలేదు ఏది ఏమంటారు మతపరమైనటువంటి కార్యాలు చేయటానికి, లేదంటే ఒక యాజకుని ఇంట్లో పెట్టలేదు మందిరం కార్యక్రమాలు చేసేటట్లుగా. తీసుకువెళ్ళి ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి చేతిలో పెట్టాడు యేసు ప్రభువుని తీసుకెళ్ళి. అసలు నేను అనుకుంటాను యేసు ప్రభువారు గనక
యోసేపు మరియమ్మల కుటుంబంలో జన్మించకపోతే అసలు యోసేపు మరియమ్మ ఎవరో ఎవరికి తెలియదు. సచ్ ఏ హంబుల్ ఫ్యామిలీ వాళ్ళు. అంటే అసలు వాళ్ళ దగ్గర ఏమీ లేదు, చాలా ఆర్డినరీ ఫ్యామిలీ. వాళ్ళలో మనం గొప్పతనం అని చెప్పేటువంటి ఏమీ లేవు. పరిసయ్యుల లాంటి గొప్పతనం లేదు, శాస్త్రుల లాంటి గొప్పతనం లేదు, యాజకుల లాంటి గొప్పతనం లేదు, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. ఒక ఆర్డినరీ ఫ్యామిలీలో తీసుకెళ్లి యేసుక్రీస్తుని పెట్టి 30 సంవత్సరాలు ఆ ఇంట్లో పెరిగేటట్టుగా దేవుడు చేశాడు. నేనంటాను, దట్ ఈస్ ద పారాడాక్స్ ఆఫ్ క్రిస్మస్. కారణం ఏంటి తెలుసా? దేవుని వాక్యం అంతట్లో కూడా ఒక ప్రిన్సిపల్ ఉంది. ఏంటా ప్రిన్సిపల్? దేవుడు మానవుని యొక్క పై రూపాన్ని లక్ష్య పెట్టడు. ఆయన ఎప్పుడు కూడా హృదయాన్ని చూస్తాడు. ఆ రోజు ఉన్నటువంటి తరములో ఆయన హృదయం చూసినప్పుడు సామాన్యమైనటువంటి యోసేపు మరియలు ఆయన కనపడ్డారు. ఆయనకి శాస్త్రులు కనపడలా, ఆయనకి పరిసయ్యులు కనపడలా. వీళ్ళందరూ కూడా దేవుని కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నటువంటి వాళ్ళే. కానీ వాళ్ళందరినీ పక్కన పడేసి ఆ హృదయ స్థితి చూసినప్పుడు వీళ్ళిద్దరే యేసు ప్రభువుని పేరెంటింగ్ చేయటానికి పనికొస్తారని చెప్పి ప్రభువు నిర్ణయించి వారి కుటుంబంలోకి యేసు ప్రభువుని తీసుకెళ్ళాడు. మీరు లూకా సువార్తలో గనక చూస్తే యేసు ప్రభు వారు 12 సంవత్సరాల వయసులో, అంటే అసలు లూకా సువార్త 2వ అధ్యాయంలో అమ్మా పేరెంటింగ్ అంటే ఏంటో అద్భుతంగా తెలియబడుతుంది. ఎవరు? యోసేపు మరియా జీవితాలు చూస్తూ ఉన్నప్పుడు హౌ డిడ్ దే రైజ్ జీసస్ క్రైస్ట్ అట్ ఎవ్రీ లెవెల్. శిశువుగా ఉన్నప్పుడు ఆయన ఎట్లా పెంచారు, బాలుడుగా ఉన్నప్పుడు ఆయన ఎట్లా పెంచాడు, యవనస్తులుగా ఉన్నప్పుడు ఆయన ఎట్లా పెంచాడు, ఆ స్టేజెస్ రాయబడి. మీరు కనుక గమనిస్తే 12వ సంవత్సరం వయసులో యేసుప్రభు వారు ఆయన మరియా యోసేపులు ఏమంటారు మందిరానికి వచ్చి అక్కడ శాస్త్రులతో పరిసయ్యులతో డిబేట్ చేయగలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి యేసయ్య, జాగ్రత్త వినండి, ఆ తర్వాత ఏం రాయబడిందమ్మా? 2వ అధ్యాయంకి వెళ్ళండి, లూకా సువార్త. ఏముంది అక్కడ? ఆ తర్వాత అంతటా 51వ వచ్చి చూడండి, ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. అమ్మా ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. వీళ్ళు స్కాలర్స్ కాదు, తల్లిదండ్రులు, వీళ్ళు గ్రేట్ పీపుల్ కాదు. కానీ ప్రిన్సిపల్ ఏంటో తెలుసా? హీ ఒబేడ్ ద పేరెంట్స్ ఫ్రమ్ ద ఏజ్ 12 to 30. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే పిల్లలు 3వ సంవత్సరానికే మాట వింటలేదు. మన పేరెంటింగ్ అట్లా ఉంది చూసారా? యేసుప్రభు వారి యొక్క పేరెంటింగ్ ఏంటి? ఒక వడ్రంగి వాని కుమారునిగా ఆయన ఐడెంటిఫై అయ్యాడు. కార్పెంటరీ వర్క్ అది నేర్చుకున్నాడు ఆయన. ఆ ఏజ్ వరకు కూడా, అంటే ఆయన మినిస్ట్రీకి వెళ్ళేంత వరకు కూడా he obeyed his parents in the home. ఇంత గొప్ప ఆధిక్యతను దేవుడు వేరే వాళ్ళకి ఇవ్వకుండా సామాన్యులైనటువంటి మరియా యోసేపుల కుటుంబానికి ఇచ్చాడు. వాట్ ఏ పారాడాక్స్ యు సీ. క్రిస్మస్ లో ఉన్నటువంటి ఆ యొక్క పారాడాక్స్ ఇంకోటి ఏంటంటే కనుక చూస్తే, పీపుల్ దే ఆర్ సో క్లోజ్ టు క్రైస్ట్ ఇన్ వన్ సెన్స్ ఎట్ ఫార్ అవే. మనం దేవునికి సమీపంగా ఉన్నట్టే ఉంటుంది కానీ అంతరంగంలో మనం దూరంగా ఉన్నాం కదా. ప్రతి ఆదివారం మనం చర్చకు వస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, చాలా సమీపంగా దేవుని దగ్గర ఉన్నట్టే ఉంటుంది కానీ మన హృదయాల్లో చాలా మంది మనం చాలా దూరంగా ఉన్నాం. క్రిస్మస్ రోజు కూడా అదే జరిగింది. ముఖ్యంగా క్రిస్మస్ టైంలో మనం యేసు ప్రభు గురించి చాలా ఎక్కువగా మాట్లాడతాం. ఫ్యామిలీస్లో మాట్లాడతాం, నైబర్హుడ్స్లో మాట్లాడతాం, ఫ్రెండ్స్తో మాట్లాడతాం. కానీ వ్యక్తిగతంగా మనకి ఎంతమంది జీవితాల్లో యేసుక్రీస్తుతో వ్యక్తిగతమైన సాన్నిహిత్యమైనటువంటి సంబంధం ఉంది? We talk about Christ. We do so many things during Christmas. అసలు క్రిస్మస్ లో ఉన్నంత హడావుడికి ఎప్పుడు ఉండదు కదా. మనం అంటాం సంవత్సరానికి ఒక్క పండగ అండి.
ఇక ఉంటది ఆ హడావిడి, ఆ పండగ హడావిడి. కానీ యేసుక్రీస్తుతో వ్యక్తిగతంగా ఎంతమందికి సంబంధం ఉంది? ఎంతమందికి సాన్నిధ్యం ఉంది? ఈ రోజే కాదు, ఆ రోజు కూడా క్రిస్మస్లో అట్లానే జరిగింది. శాస్త్రులు వాళ్ళు లేఖనాలు తెరిచి యేసుప్రభువారు ఎక్కడ పుడతాడో చెప్పారు, కానీ యెరూషలేము నుండి 6 మైళ్ళ దూరంలో బెత్లెహేముకి వెళ్ళి యేసుప్రభువారిని వారు దర్శించలేదు. యాజకులు వాళ్ళు యెరూషలేము మందిరములో చాలా బిజీగా యాక్టివిటీస్ లో ఉన్నారు, కానీ వాళ్ళలో ఒక్కడు యేసుప్రభుని దర్శించడానికి వెళ్ళలేదు. నిజానికి యేసుప్రభుని దర్శించడానికి టైం తీసుకొని వచ్చింది ఎవరంటే, ఎక్కడో దూరం ఉన్నటువంటి తూర్పు దేశపు జ్ఞానులు. విచారం ఏంటో తెలుసా? ఈ తూర్పు దేశపు జ్ఞానులకి యేసుప్రభు ఎవరో తెలుసుకోవాలనేటువంటి ఆ ఆరాటం ఉంది, కానీ వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఈ శాస్త్రుల పరిశీలన దగ్గర వీళ్ళ దగ్గర సమాధానం ఉంది, కానీ వీళ్ళకి ప్రభు విషయంలో ఆరాటం లేదు. వాట్ ఎ ట్రాజడీ! వాళ్ళు నిజంగా ఎక్కడో తూర్పు దేశం నుండి వాళ్ళు ప్రయాణం చేసుకొని ఇంత రిస్క్ తీసుకొని వాళ్ళు వచ్చారు. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. యేసుప్రభు ఇదిగో రాజు పుడుతున్నాడు అన్నటువంటి వరకే వాళ్ళకి తెలుసు, అంతకు మించి వాళ్ళకి డీటెయిల్స్ తెలీదు. వీళ్ళకి డీటెయిల్స్ అన్ని తెలుసు, ఎందుకంటే పొద్దులేసేకుండా మందిరాలలో ఉంటారు కదా వీళ్ళు. పొద్దులేసేకుండా మందిర కార్యక్రమంలోనే బిజీగా ఉండేటువంటి బ్యాచ్ కదా. కానీ ఒక్కడు కూడా యేసుప్రభుని చూడటానికి వెళ్ళలేదు. అది దౌర్భాగ్యం నేటి మందిరాల్లో, నేటి క్రైస్తవ్యంతో. చాలా మంది ప్రజలు దేవుని గురించి తెలుసుకోవాలని ఆరాటం ఉంది, కానీ వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మన దగ్గర ఏమో మందిరాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మనకి సమాధానం ఉంది, కానీ వీ డోంట్ కేర్ ఫర్ దీస్ పీపుల్. మనకి టైం లేదు. క్రిస్మస్ రోజుల్లో అసలు టైం అసలు ఉండదు. అబ్బో క్యారల్స్, ఈ సందడి సంబరాలు, ఎక్కడ చూసినా సందడి సంబరాలే. హేరోదు దగ్గర సమాధానం ఉంది, కానీ ఆ సమాధానాన్ని అణగొట్టడానికి ప్రయత్నం చేశాడు. దేర్ ఆర్ పీపుల్ హూ బికమ్ యాంటాగనిస్టిక్ టువర్డ్స్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. సత్యాన్ని అణగొట్టేటువంటి వాళ్ళు. ఇక్కడ మనం గనక గమనిస్తే సత్యాన్ని అణగొట్టినటువంటి హేరోదు పక్కన కనబడుతున్నాడు. యేసు ప్రభు గురించి పట్టించుకోనటువంటి నాయకులు కనబడుతున్నారు. యెరూషలేము అంతా కూడా గందరగోళంగా ఉంది. కానీ ఎక్కడో తూర్పు దేశం నుండి కొంతమంది జ్ఞానులు యేసుక్రీస్తుని తెలుసుకొని వచ్చి ఆయన కానుకలు అర్పించి ఆయనను ఆరాధించి వెళ్ళిపోయారు. దట్ ఈస్ ద పారాడాక్స్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ లో దేవుడు మనకిచ్చేటువంటి నిరీక్షణ ఏంటో చూద్దాం. దేవుడు ఈ క్రిస్మస్ స్టోరీని ఇంత అద్భుతంగా ఆయన ఆర్కెస్ట్రేట్ చేయడానికి కారణం ఏంటంటే, అబ్రహాముకి దేవుడు చేసినటువంటి వాగ్దానం. మీకు గుర్తుందా? అబ్రహాము శారాలు వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టేటువంటి ఛాన్స్ లేనప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక అద్భుతం చేశాడు. అద్భుతం చేసి వారికి పిల్లల్ని ఇచ్చాడు ఆయన. ఆ మాటకు వస్తే, ఇదిగో వృద్ధాప్యంలో ఇదిగో వృద్ధులైనప్పుడు మీరు పిల్లల్ని కంటారు అనేటువంటి మాట విన్నప్పుడు అబ్రహాము నవ్వాడు, శారమ్మ గారు కూడా నవ్వింది. అప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో దేవునికి అసాధ్యమైంది ఏమన్నా ఉన్నదా అని ప్రభు ఛాలెంజ్ చేశాడు. ఆయన చెప్పినట్టుగానే ఎందుకు అబ్రహాము శారాలు వాళ్ళ యొక్క వృద్ధాప్యములో దేవుడు వారికి బిడ్డనిచ్చాడంటే, ఆయన ఒక జనాంగాన్ని లేపబోతున్నాడు. ఆ జనాంగము ద్వారా భవిష్యత్తులో యేసుప్రభు రాబోతున్నాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు చేసినటువంటి ఇంకో గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? అక్కడేమో వృద్ధులైనటువంటి దంపతులకు దేవుడు బిడ్డనిచ్చాడు. ఇక్కడేమో అసలు దంపతులు కాకముందే కన్యక గర్భమందు యేసుక్రీస్తు వారు జన్మించాడు. సచ్ ఎ మిరకిల్
దట్ హ్యాపెండ్. కారణం ఏంటో తెలుసా? ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ గాడ్? దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా? ఆనాడు అబ్రాహాము శారాల విషయంలో దేవుడు ఎటువంటి అద్భుతమైతే చేశాడో, యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో తీసుకురావటానికి కూడా దేవుడు అంత గొప్ప అద్భుతాన్ని ఆయన చేశాడు. అంతకు మించిన అద్భుతాన్ని ఆయన చేశాడు. ఇక్కడ దంపతుల యొక్క అవసత కూడా లేకుండానే కన్యక గర్భమందు యేసుక్రీస్తు వారు జన్మించినట్లుగా దేవుడు ఆయన నిర్ణయించాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫైనల్ గా క్రిస్మస్ అనేటువంటిది ఇట్ షోస్ గాడ్ సావరెంటీ. నిజమే, దేవుడు హీఈస్ అ గాడ్ ఆఫ్ అన్యూజువల్. అంటే మనము ఊహించినటువంటి కార్యాలు చేసేటువంటి వాడు దేవుడు. ఈ క్రిస్మస్ స్టోరీ అంతట్లో కూడా మనము ఊహించేటువంటి విధానంలో కాకుండా, మనము రొటీన్గా వెళ్ళేటువంటి ఆ రొటీన్లో కాకుండా, రొటీన్కి భిన్నంగా దేవుడు ఎటువంటి పనులు చేస్తాడు అనేటువంటిది మనం క్రిస్మస్ స్టోరీలు ఎట్లాగైతే చూస్తామో, దానికంటే మించినది అసలు ఈ క్రిస్మస్ స్టోరీ అనేటువంటి జరగటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇట్ ఈస్ గాడ్ సావరెంటీ. అంటే దేవుడు ఆయన నడిపిస్తున్నాడు. ఇక్కడ మనం గనక గమనిస్తే, మనం చదువుకున్నటువంటి లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది అక్కడ? ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. జాగ్రత్త వినండి, ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? కైసరు ఔగుస్తు. కానీ కైసరు ఔగస్తు ఆ రకంగా ఆజ్ఞ ఇవ్వాలని ఆర్డైన్ చేసింది ఎవరు? దేవుడు. అంటే మన జీవితాల్లో మనం అర్థం చేసుకోవాల్సిన ఇదే నేను మీకు చెప్తున్నాను. మీరు ఎప్పుడు కూడా డే టు డే రొటీన్ చూడమాకండి. డే టు డే రొటీన్ కంటే భిన్నంగా ఏమంటారు, అతీతంగా దేవుని యొక్క కార్యాన్ని మనం గుర్తించగలగాలి. వాట్ ఈస్ గాడ్ ట్రయింగ్ టు టీచ్? హౌ ఈస్ గాడ్ లీడింగ్ యూ? దేవుడు ఏ రకంగా నిన్ను నడిపిస్తున్నాడు? దేవుడు ఏది నీకు బోధిస్తున్నాడు? నీ డే టు డేలో జరిగేటువంటి ఈవెంట్స్ లో దేవుని యొక్క హస్తాన్ని గుర్తించగలగాలి. దేవుని యొక్క అధికారాన్ని మనం గుర్తించగలగాలి. నిజానికి కైసరు ఔగుస్తు, సీజర్ గాని అగస్టస్ గాని, ఇవి రెండు కూడా అతనికి ఉన్నటువంటి టైటిల్స్. అతని వ్యక్తిగతమైన పేరేంటంటే ఆక్టేవియన్. ఈ ఆక్టేవియన్ అనేటువంటి వాడు రోమా సామ్రాజ్యాన్ని క్రీస్తు పూర్వం 30వ సంవత్సరం నుండి 14వ సంవత్సరం క్రీస్తు శకం వరకు కూడా పరిపాలించాడు. సో యేసు ప్రభువారు అరౌండ్ 4 BCలో ఆయన జన్మించాడు. కాబట్టి ఈ ఆక్టేవియన్ అనేటువంటి వాడు పరిపాలన చేస్తున్నప్పుడు యేసు ప్రభువారు జన్మించాడు. నిజానికి ఆక్టేవియన్ అనేటువంటి వాడు పరిపాలన చేసేటువంటి కాలంలో అంతకు ముందున్నటువంటి రోమన్ ఏమంటారు ఎంపరర్స్ కంటే కూడా, నిజానికి ఎంపరర్స్ లేరు, అంతకుముందు వాళ్ళు కింగ్స్ గానే ఉన్నారు. కానీ మొట్టమొదటిగా ఎంపరర్ గా రోమన్ ఎంపైర్ అంతటి మీద కూడా ఎంపరర్ గా డిక్లేర్ చేయబడినటువంటి వాడు ఈ యొక్క ఆక్టేవియన్, లేదంటే సీజర్ అగస్టస్. అతను మొత్తం ఆ సామ్రాజ్యం మీద చక్రవర్తిగా చేయబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఇతను ఎప్పుడైతే ఎంపరర్ గా చేయబడ్డాడో ఇతను ఒక స్లోగన్ తీసుకొచ్చాడు. చూసారా, మన ప్రధానమంత్రులు కానీ లేదంటే ముఖ్యమంత్రులు కానీ ఏదైనా ఒక స్లోగన్ తీసుకొస్తారు. ఆ స్లోగన్ అనేటువంటిది చాలా పాపులర్ అయిపోద్ది కదా. నవరత్నాలు, లేదంటే ఏమంటారు క్లీన్ అండ్ గ్రీన్ కదా, మోడీ గారి నినాదం ఏంటి కదా. సరే, ఈ స్లోగన్స్ కారణం ఏంటి? ఇది చెయ్యాలి అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి సంకల్పం. అలానే ఈ అగస్టస్ ఆయన చక్రవర్తి అయినప్పుడు ఆయన సంకల్పం ఏంటో తెలుసా? ప్యాక్స్ రోమనా అనేవాడు. అంటే లాటిన్లో దాని అర్థం ఏంటంటే రోమన్ పీస్. అంటే రోమా సామ్రాజ్యం అంతట్లో కూడా శాంతిని నెలకొల్పాలి అనేటువంటి ఒక ఏమంటారు ఇది కలిగినటువంటి వాడు. అందుకనే మీకు గుర్తుందా, యేసు ప్రభువారు సిలువేయబడేటువంటి టైంకి వచ్చినప్పుడు దేర్ వాజ్ లాట్ ఆఫ్ కేయాస్. ఆ కేయాస్ ని ఎందుకు వెంటనే ఎంటర్ చేశాడంటే కారణం ఏంటంటే ఇతని యొక్క గోల్ ఏంటి? పీస్ ఉండాలి, పీస్ ఉండాలి,
పీస్ దేని బట్టి వస్తుంది? డెవలప్మెంట్ బట్టి వస్తుంది. అందుకని ఏం చేశాడు? ట్యాక్స్ కలెక్ట్ చేయటం మొదలు పెట్టాడు. గవర్నమెంట్కి డబ్బులు ఎట్లాగ వస్తాయి? ట్యాక్సుల ద్వారా వస్తాయి. సో ఆబ్వియస్గా ఇప్పుడు ట్యాక్స్ కట్టడానికే వీళ్ళందరికీ కూడా ప్రజాసంఖ్య రాయిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఈ అగస్టస్ అనేటువంటి వాడు మొట్టమొదటిగా ఎంపరర్ వర్షిప్ ని స్టార్ట్ చేసిన వాడు ఇతనే. అంటే చక్రవర్తి, అతను చక్రవర్తి మాత్రం కాదు, అతని పరిపాలకుడు మాత్రమే కాదు, అతడు దేవునిగా ఆరాధించబడాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు. ఇతను చనిపోయే ముందు తన పుస్తకంలో రాసుకున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఐ ఫౌండ్ రోమ్ బ్రిక్స్ అండ్ ఐ మేడ్ ఇట్ అ మార్బుల్. నేను రోమా సామ్రాజ్యాన్ని కనుగొన్నప్పుడు అది ఎటువంటి విలువైనదిగా ఉంది? ఇటుకలతో కట్టబడినటువంటి ఒక ఎంపైర్ గా ఉంది. కానీ అటువంటి ఇటుకలతో కట్టబడినటువంటి ఒక సామ్రాజ్యాన్ని తీసుకొని నేనేం చేశాను? మార్బుల్ స్టోన్తో కట్టినటువంటి ఒక విలువైనటువంటి సామ్రాజ్యంగా దాన్ని నేను తయారు చేశాను. అంటే ఇప్పుడు ప్రపంచమంతా దేని చుట్టూ తిరుగుతూ ఉంది? జూలియస్ సీజర్, సీజర్ అగస్టస్, ఇవి అతని టైటిల్స్. అంటే ఇంత గొప్ప చక్రవర్తిగా ప్రపంచమంతా కూడా ఆ చక్రవర్తిని ఆరాధిస్తూ ఉంది. ప్రపంచమంతా కూడా ఆ చక్రవర్తి మీద దృష్టి పెట్టుకొని ఉంది. కానీ పరలోకం అయితే యేసుక్రీస్తు వారి మీద దృష్టి పెట్టుకొని వచ్చింది. అందుకే వర్గం చెప్పాలంటే యేసుక్రీస్తు వారి యొక్క జన్మ అనేటువంటిది ఇట్ బ్రాట్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఎర్త్లీ కింగ్డమ్ అండ్ ద హెవెన్లీ కింగ్డమ్. పరలోక రాజ్యానికి భూ సంబంధమైనటువంటి రాజ్యానికి మధ్యలో కాన్ఫ్లిక్ట్ తీసుకొచ్చింది యేసుక్రీస్తు యొక్క జన్మ. కారణం ఏంటో తెలుసా? మరి ఎంపరర్ వర్షిప్ అనేటువంటిది ఎప్పుడైతే రోమా సామ్రాజ్యంలో వచ్చిందో క్రైస్తవులు దాన్ని వ్యతిరేకించారు. వాళ్ళు ఏమన్నారు? లేదండి, మేము ఎంపరర్ని కొలవము, మేము దేవుణ్ణే మేము కొలుస్తాం. దాన్ని బట్టి క్రైస్తవులు అనేక మంది హింసకు లోనయ్యారు. క్రైస్తవులు అనేక మంది చచ్చిపోయారు. వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఈ ఎంపరర్ వర్షిప్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి. అంటే యేసుక్రీస్తు యొక్క జన్మ అనేటువంటిది ఇట్ బ్రాట్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దీస్ టూ కింగ్డమ్స్. నేనంటాను, దేవుని కోసం మనం బ్రతికేటువంటి క్రమంలో ఆబ్వియస్ గా కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది మన జీవితాల్లో ఉండాలి. నేను అందరితో కలిసి సమాధానంగా ఉంటానంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యూ అని అర్థం. యేసు ప్రభువారు ఏమన్నా తెలుసా? నా నిమిత్తం నువ్వు నిజంగా బ్రతికితే నువ్వు సమాధానంగా బ్రతకలేవు. కారణం ఏంటంటే నువ్వు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఎదుటి వారిని నొప్పిస్తాయి. ఎందుకంటే క్రిస్మస్ లో దెర్ ఈస్ ఆల్సో ఏ కాన్ఫ్లిక్ట్. దేవుని సమాధానం ఎంతైతే ఉందో యేసుక్రీస్తు కోసం జీవించేటువంటి క్రమంలో ఆ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది మన జీవితాల్లో మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ క్రిస్మస్. అయితే ఇక్కడ గనక మనం గమనిస్తే ఈ యొక్క చక్రవర్తి చేసేటువంటి ఆ టాక్సేషన్ పని అనేటువంటిది చివరికి దేని కొరకంటే తన కుమారుణ్ణి ఈ లోకంలోకి తీసుకొని రావటానికి. నిజానికి మీరు గమనించండి, మరియమ్మ గారు ఆల్మోస్ట్ లైక్ 8th month లో ఉంది అని అనుకున్నారు అనుకోండమ్మా. 8th month లేదంటే 9th month, అంటే ఆ ప్రెగ్నెన్సీ యొక్క లాస్ట్ ట్రిమిస్టర్లో ఉంది. ఆ లాస్ట్ ట్రిమిస్టర్లో ఉన్నప్పుడు ఆడపిల్లలు ఏం చేస్తారు? పుట్టింటికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? పని ఎగ్గొట్టడానికి. అవునా కదా? అంటే ఊరికన్నా పని ఎగ్గొట్టడానికి కాదేనమ్మా. ఎందుకంటే ఆ టైంలో ఏం కోరుకుంటారు మీరు? యు నీడ్ రెస్ట్. చక్కగా రెస్ట్ఫుల్గా ఏమంటారు, ఈజీగా డెలివరీ కొరకు సిద్ధపడటానికి ఏం చేస్తారు? ఆ ఇంట్లోకి అయితే ఆ సహాయం ఉంటుంది కనుక తప్పేం కాదు, అది కోరుకుంటారు. కానీ యోసేపు మరియం విషయంలో జరగలేదు. వాళ్ళు బయలుదేరాల్సి వచ్చింది. బయలుదేరదీసిన వాడు దేవుడు. ఆ మాట మీకు అర్థమవుతుందా? మనం ఏమనుకుంటాం, సమస్య రాగానే మనకి చక్రవర్తి కనబడతాడు, ప్రాబ్లం రాగానే గవర్నమెంట్ కనపడుతుంది. అరే నాయన, గవర్నమెంట్ని చూసి నువ్వు కంగారు పడే లాభమే లేదు. గవర్నమెంట్ని తీసుకొచ్చిన వాడెవరు?
కాబట్టి శాంతించండి, ఫ్రస్ట్రేట్ అయిపోమాకండి. యూ కెన్ డూ నథింగ్ బికాస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఎవరు? ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు అరే ఈ టైంలో టాక్సేషన్ ఏంటండి, ఈ టైంలో ప్రజాసంఖ్య రాయటం ఏంటండి, ఈ టైంలో చాలా కూల్గా ఉండి చేయాల్సినటువంటి టైంలో నిజానికి వీళ్ళు దేవుని యొక్క సర్వాధికారానికి తల వంచాల్సి వచ్చింది. ప్రభు చెప్పాడు, మరియమ్మ యోసేపులు మీరు లేవండి, ప్రయాణం చేయండి అంటే వాళ్ళు మాట్లాడలేదు. నిజంగా నాకు అనిపిస్తుంది, పాత నిబంధనలో యోసేపు ఏ రకంగా దేవుని సర్వాధికారానికి తలంచాడో చూసారా, ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ గుండా వెళ్ళాడు జోసఫ్. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా దేవుని సర్వాధికారానికి ఎదురు వెళ్ళటం కానీ ఎప్పుడు చేయలేదు. ఎంత అద్భుతంగా దేవునికి లోబడ్డాడు. అందుకే చివరికి ఏమన్నాడు, అరే అబ్బాయి మీరైతే నాకు కీడే చేశారు, అందులో ఏమాత్రం సందేహం లేదు, 100% మీరు కీడు చేశారు. కానీ దేవుని సర్వాధికారం ఎటువంటిదో తెలుసా, ఆ కీడులో నుండి దేవుడు నాకు మేలు చేశాడు. అది ట్రస్టింగ్ గాడ్ సావరెంటీ అంటే. నిజానికి మీరు కనుక గమనిస్తే నజరేతు నుండి బెత్లెహేం వరకు 80 మైళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో పోనీ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది కదా, మనలాగా ఓలో బస్సు లేవు, లేదంటే ఆ టైంలో ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీ చేస్తారు, లేదంటే సెకండ్ క్లాస్ ఏసీ చేస్తారు. కారణం ఏంటి, కంఫర్టబుల్ రైడ్ ఉండాలి, కానీ అవకాశం లేదు. ఎందుకు దేవుడు వాళ్ళని నజరేతులోండి తీసుకెళ్ళి ఎందుకు బెత్లెహేం తీసుకెళ్ళలేడంటే దేవుని ఉద్దేశం నెరవేర్చబడటానికి. లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు వారు నజరేతులో కాదు, ఆయన ఎక్కడ పుట్టాలి, బెత్లెహేంలో పుట్టాలి. సో లేఖనాల ప్రకారం యేసుప్రభువారు బెత్లెహేంలో పుట్టాలంటే దేవుడు తన సర్వాధికారంలో బ్యాక్గ్రౌండ్లో ఇంత కథ నడిపించాడు. ఆయన సీజర్ అగస్టస్ని పురికొల్పాడు, ఆయన ద్వారా టాక్సేషన్ తీసుకొచ్చాడు. టాక్సేషన్ తీసుకొచ్చినప్పుడు వీళ్ళు బయలుదేరి ప్రయాణం చేశారు. ప్రయాణం చేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ యొక్క పోనీ అక్కడైనా కంఫర్టబుల్ డెలివరీ జరిగింది ఆవిడకి. సత్రములో స్థలము లేనందున ఆవిడేం చేసింది, పశువుల పాకలో జన్మనివ్వాల్సి వచ్చింది. ఇది యాక్చువల్గా రోడ్ అమ్మ. ఈ రోజున ప్రజెంట్ అంటే మీరు నజరేతులోండి బయలుదేరితే యెరూషలేము 3000 అడుగు ఎత్తులో ఉంటుంది. సో ఈ ప్రయాణం అంతా ఈరోజు మనం రోడ్డు మీద వెళ్తేనే చాలా కష్టం, ఎందుకంటే బాగా అప్పెక్కాలి. కానీ ఆ రోజు మరియమ్మ గారు ఏం చేసింది, ఆవిడ గాడిద మీద ఈ ప్రయాణం చేయాల్సి వచ్చింది. పోనీ చుట్టూతో హోటల్స్ ఉంటాయా, మధ్యలో దాబాలు ఉంటాయా, ఆగి కాఫీ తాగడానికి టీలు తాగడానికి? ఏముండవు, చుట్టూతో అరణ్యమే. చూసారా, ఎప్పటికీ అంతే, చుట్టూతో అరణ్యమే. జోర్డన్ విల్డర్నెస్ అతి భయంకరంగా ఉంటుంది, మీకు ఏమీ కనబడదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆవిడ ఎండ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో ఇంత భారముతో ఆవిడ ప్రయాణం చేయవలసి వచ్చింది. దట్ ఈస్ ద సావరెంటీ ఆఫ్ గాడ్. ఇక చూడండి, తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి. జనరల్గా పొత్తిగుడ్డలతో ఎవరు చుడతారు, నర్సులో. ఈ రోజుల్లో నర్సులు చుడతారు, లేదంటే ఆ దగ్గర ఉన్న పేరెంట్స్. కానీ ఇప్పుడు యేసుప్రభువాని పొత్తిగుడ్డలు ఎవరు చుట్టాల్సి వచ్చింది, మరియమ్మ చుట్టిన. అంటే అర్థం ఏంటి, యేసుప్రభువు జన్మించే టైంలో వీళ్ళిద్దరే ఉన్నారు, ఇంకెవరు లేరు. నోబడీ వాస్ దేర్. ఒక ఆయన అంటాడు, నిజానికి మనం పాట పాడటం సైలెంట్ నైట్ హోలీ నైట్. ఆయన అంటాడు, దెర్ ఈస్ నథింగ్ సైలెంట్ అబౌట్ క్రిస్మస్. ఇట్ ఈస్ అ లేబర్ ఆఫ్ పెయిన్. వాట్ మేరీ హ్యాడ్ టు గో త్రూ లోన్లీ వితౌట్ ఎనీబడి. అసలు ఎవ్వరూ లేకుండా ఒంటరితనముతో ఆవిడ జన్మనిచ్చి, ఆ జన్మనిచ్చిన తర్వాత తనే శిశువుని పొత్తిగుడ్డలతో చుట్టం అనేటువంటిది ఎంత కష్టమైన పనమ్మా. ఎక్కడా సన్నుకోకుండా ఆవిడ చేసింది. ఆ మాటకొస్తే యేసుప్రభువారు పుట్టుకలో ఉన్నటువంటి ఇంకొక ఏమంటారు, ఈ పోలిక గనక మనం చూస్తే యేసుప్రభువారు గుడ్డలతో చుట్టబట్టం అనేటువంటిది 2 పర్యాయాల్లో జరిగింది. ఒకటి యేసుప్రభువారు పుట్టినప్పుడు, రెండోది యేసుప్రభువారు చనిపోయినప్పుడు యోసేపు అరిమతయ్య ఆయన వస్త్రాల్లో చుట్టాడు.
2 సార్లు కూడా వాళ్ళిద్దరూ ప్రేమతో పనిచేశారు. మరియమ్మ నాకేంటి కర్మ, నేనేంటి ఇటువంటి పరిస్థితి అని ఎప్పుడు అనలేదామా. చాలా ప్రేమగా ఆ శిశువుని పొత్తిగుడ్డలతో చుట్టింది. యోసేపు పరిమితి కూడా ఏం చేశాడు, పరిగెత్తుకొని వెళ్ళి పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకొని మళ్ళా వచ్చి యేసుప్రభు యొక్క దేహాన్ని చుట్టి తను ఏదైతే సమాధి కొన్నాడో ఆ సమాధిలో యేసుప్రభుని ప్రేమతో ఆయన సమాధి చేశాడు. ఈ 2 పర్యాయాల్లో కూడా ఇట్ షోస్ ద హ్యూమిలియేషన్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం ఎంతగా ఆయన తిరస్కారాన్ని ఆయన పొందుకున్నాడో. 2 పర్యాయాలు కూడా ఆయన వస్త్రంతో చుట్టబట్టం అనేటువంటిది లోకానికి శుభకరమైన శుభవర్తమానం. ఆ మాట మీకు అర్థమవుతుందా? అందుకే దేవదూతలు వాళ్ళు పాడారు, ఏమన్నారు, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయన ఎరిగిన ప్రజలకు. దిస్ ఏ గుడ్ న్యూస్, సంతోషకరమైన సువార్తమానం. ఏంటది? ఎవరు లేకుండా ఒంటరితనంలో ఒక తల్లి ఒక బిడ్డను పొత్తిగొడ్డలతో చుట్టడం, అందరూ భయపడి పారిపోతే ఒక వ్యక్తి యేసుప్రభు యొక్క దేహాన్ని చుట్టి సమాధిలో సమాధి చేయటం, ఇది మనకి శుభవార్త అయ్యింది. 2 చోట్ల కూడా మనం గమనిస్తే యేసుప్రభు వారు తన యొక్క మానవత్వంలో ఏ రకంగా ఆయన తను తాను సమర్పించుకున్నాడు. ఒక రకంగా హెల్ప్లెస్ బేబ్. మేరీ డిడ్జినోలో చాలా బ్యూటిఫుల్ గా రాస్తాడు, హెల్ప్లెస్ బేబ్ అంటే సమస్తమును ఒక్క నోటి మాట చేత సృష్టించినటువంటి ప్రభు, ఇంత అధికారం కలిగినటువంటి ప్రభు తమ ప్రమేయం లేకుండా ఒక చిన్న శిశువుగా ఆయన చుట్టబడ్డాడు. ఆయన మరణించి ఆయన వస్త్రాలతో చుట్టబడ్డాడు. ఈ 2 చోట్ల కూడా యేసు ప్రభు యొక్క మానవత్వం అద్భుతంగా ప్రొజెక్ట్ చేయబడింది. ఆ మాటకు వస్తే యేసుప్రభు వారు ఆయన చుట్టబట్టం అనేటువంటి దేని చూపిస్తుందో తెలుసా? ద నీడ్ ఫర్ గాస్పల్ టు కమ్. అంటే దేవుని యొక్క శక్తి సువార్త ద్వారా లోకంలోకి రావటం అనేటువంటి జరగాలంటే యేసుక్రీస్తు వారు ఆయన ఒంటరిగా ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. నిజానికి ఈరోజు మనం క్రిస్మస్ని ఏదో పెద్ద సెలబ్రేషన్ కింద మనం చూస్తున్నాం, పండగ కింద మనం చూస్తున్నాం. కానీ మొదటి క్రిస్మస్ అట్లా జరగలేదమ్మా. వాళ్ళు చాలా పెయిన్ గుండా వెళ్ళారు, చాలా ఛాలెంజెస్ గుండా వెళ్ళారు, చాలా రిస్క్ గుండా వెళ్ళారు. అయినప్పటికీ కూడా దేవుని సర్వాధికారానికి వాళ్ళు తల వంచారు. ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. మనం క్రిస్మస్ దినాల్లో ఏదో కార్యక్రమాల్లో హడావిడిగా ఉంటున్నామా, లేదంటే యేసుక్రీస్తుకి వ్యక్తిగతమైన సమయాన్ని మనం ఇస్తున్నామా? దేవుడు మన హృదయాలు చూసినప్పుడు యోసేపు మరియమ్మ హృదయముల వల్లే మన జీవితాలు కనపడుతున్నాయా, లేదంటే పరిసయ్యుల్లాగా శాస్త్రుల్లాగా మనం కనపడుతున్నామా? అది ప్రమాదం సుమా. దేవుడు మనల్ని వాడుకోవాలంటే ఆయన మన బాహ్యాన్ని చూసేటువంటి వాడు కాదు, మన అంతరంగాన్ని చూసేటువంటి వాడు. ఎట్లా ఉంది అంతరంగం? పరిశీలించుకుందామా? మరియమ్మ యోసేపులు ఏ రకంగా దేవుని సర్వాధికారాన్ని తలవంచుకున్నారు. ఆ అవమానం గుండా వాళ్ళు వెళ్ళారు, ఒంటరితనం గుండా వాళ్ళు వెళ్ళారు. వాళ్ళని పలకరించే వాళ్ళు లేరు. ఏమండి పాస్టర్ గారు మీరు ఫోన్ చేయలేదా అని ఎద్దేవా వేస్తారు. మరి మరియమ్మ గారికి అవకాశం లేదే. ఎందుకు అటువంటి దీనస్థితి గుండా వెళ్ళిందామా? ఎంతగా వాళ్ళు దేవుని సర్వాధికారానికి తాము తగ్గించుకొని అప్పగించుకున్నారు. మన జీవితాల్లో ఎటువంటి తగ్గింపు ఉంది? దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. మన హృదయాలు దేవునితో ఎట్లాగా ఉన్నాయి, మన జీవితాలు దేవునితో ఎట్లాగా ఉన్నాయి, వాటిని పరిశీలించుకొని అప్పుడు మనం ప్రభు వల్ల చేయి వేద్దాం.
ఒకవేళ ఇంకా మనం ప్రభు వల్ల చేయవేయకపోతే ప్రభుని నువ్వు అంగీకరించడానికి నీకు వచ్చిన ఆటంకం ఏంటి? ప్రభు నీ జీవితంలోకి ఆహ్వానించి నీ పాపములు ఒప్పుకొని ప్రభుకి నీ జీవితాన్ని ఇస్తే ఆయన నీ జీవితాన్ని రక్షించి అద్భుతమైనటువంటి క్రిస్మస్ సంతోషాన్ని నీ జీవితాల్లో నింపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అన్నిటికి మించి నిత్య జీవితాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఆయన కొరకు నిర్ణయం తీసుకుంటావా? ప్రభుని అంగీకరిస్తావా? మనకి 31st నైట్ బాప్తిజం ఉంటుంది, కాన్ఫరెన్స్లో బాప్టిజమ్స్ ఉంటాయి. కాబట్టి సిద్ధపడండి. ఎవరైతే ఇంకా ప్రభుని అంగీకరించలేదో మీరు ప్రభుని అంగీకరించి మారు మనసు పొంది బాప్టిజం కొరకు సిద్ధపడండి. ప్రభు రాబోతున్నాడు. ఒకవేళ మనం మారు మనసు పొందిన వాళ్ళం ప్రభు వల్ల చేయవేయక ముందు మన జీవితాలు పరిశీలించుకొని మన పాపములు ఒప్పుకొని మన అవిధేయతను ఒప్పుకొని ప్రభు సన్నిధిలో యోగ్యమైన రీతిలో ఆయన బలాన్ని సమీపిద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో మీ పాదసన్నిధికి వస్తూ ఉంటుంది. నిజమే ప్రభా, నీ కుమారుని లోకంలో మీరు పంపించినప్పుడు ఎన్నో గొప్ప విషయాలు మేము చూస్తున్నాం. ఎందుకు పనికిరానటువంటి మా కోసం ఎంత విలువైనటువంటి నీ కుమారుని మీరు పంపించి ఆయన శ్రమ పట్టబడి ఆయన ఒంటరితనం గుండా వెళ్ళి మానవత్వంలో చేతకానివాడు వలె ఆయన కనపడి ప్రభా ఈ పరిస్థితులన్నిటి గుండా వెళ్ళటానికి ప్రభా మీరు అనుమతించారు. ప్రభా అందును బట్టి మీకు వందనాలు. ఆయన బలియాగమును బట్టి ఈ దినం ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి ప్రభా మీకు వందనాలు. మీరిచ్చిన రక్షణ బట్టి ప్రభా మీ బలలో చేయవేయబోతుండగా మీ సన్నిధి మాతో ఉంచుమని, నీ కుమారు శరీరం మా కొరకు నల్లగొట్టబడి ఆయన పొందిన దెబ్బ చేత మాకు స్వస్థత కలుగుతున్న విషయాన్ని ప్రభా మీ జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నేను స్తుతిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తూ నామ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చడు భూమి నెరవేరునుగాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా మనస్సులు మేము చేసిన ప్రకారం క్షమించండి, మమ్మ శోధనలో దాకా దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుటువంటి యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక.